విన్నట్లు సార్ కొన్ని కీలకమైన విషయాలు మాట్లాడుకుంటే యాక్చువల్ గా వాళ్ళ ముస్లిం పెద్దలు కావచ్చు, లేకపోతే ఇతరులు దానం చేసిన ల్యాండ్ ని వక్ఫ్ బోర్డ్ గా మేము స్వీకరిస్తున్నాం, మాకేదో గవర్నమెంట్ నుంచి రాలేదు, ఇంకెక్కడి నుంచో రాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధాన డిమాండ్. తర్వాత ఈ భూములన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లకు వెళ్ళిపోతే రేపటి నాడు మేము మసీదులు కట్టుకోవాలన్నా, మా పిల్లలకు మదర్సాలు కట్టుకోవాలన్నా, లేకపోతే ఇంకేదో చేయాలన్నా కూడా మాకు ల్యాండ్ అనేది లేకుండా కేవలం ఆదాని అంబానీ భూములు ఈ వక్ఫ్ ల్యాండ్ లో ఉన్నందుకు మోడీ ఇదంతా చేస్తున్నారు. కావాలని రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏది పశ్చిమ బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఇట్లా హిందూ ముస్లింలకి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య అని బయట ప్రపంచానికి వాళ్ళు చెప్తున్నటువంటి మాట సార్. ఫస్ట్ మొట్టమొదటిగా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రోజున ఈ వక్ఫ్ బిల్ తీసుకొచ్చింది ఎవరు? 2010 అమెండ్మెంట్ చేసింది ఎవరు? ఎవరిని అడిగి చేశారు మీరు? ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడు పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవటం, దగ్గర 10 నగరాల్లో దీని మీద రిప్రజెంటేషన్స్ తీసుకోవటం, దగ్గర 90 లక్షల రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. తర్వాత ముస్లిం ఆర్గనైజేషన్స్ దగ్గర 13 ఆర్గనైజేషన్స్ దీంట్లో పెట్టి జాయింట్ పార్లమెంట్ కమిటీ పెట్టి ఈ విధంగా ఈ యొక్క అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చింది. ఇది కేవలం కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే, కొన్ని ముస్లిం మత సంస్థలు తప్పితే పేద ముస్లింలు ఈ రోజు కూడా మరి 39 లక్షల ఎకరాల భూమి ఉన్న వక్ఫ్ బోర్డ్ పేద ముస్లింల కోసం, వితంతు ముస్లింల కోసం, ముస్లిం పేద విద్యార్థుల కోసం, ముస్లిం ముసలి వారి కోసం ఏం చేసిందని చెప్పి ఈరోజు అడుగుతుంది. మరి మీరు ఇదే భారతీయ జనతా పార్టీ ముస్లింల మహిళల్ని త్రిపుల్ తలాక్ నుంచి కాపాడింది. మరి త్రిపుల్ తలాక్ ద్వారా ఇబ్బంది పడుతున్న వితంతు మహిళల్ని ఈ రోజు వరకు ముస్లిం వక్ఫ్ బోర్డు ఏం చేసిందో ఈ సందర్భంగా ఎక్కడ కూడా వక్ఫ్ బోర్డులో లేడీస్కి అంటే ముస్లిం మహిళలకి స్థానం లేకుండా, కనీసంగా వారి యొక్క ఆలోచనలు తీసుకోకుండా, తర్వాత ఇక్కడ ప్రభుత్వం అంటే ఇది రాజకీయ పార్టీలు డైవర్ట్ చేస్తున్నది ప్రజల్ని, కానీ ప్రజలంతా అమాయకులు కాదు. ట్రాన్స్పరెంట్ గా ముస్లిం వక్ఫ్ బోర్డ్ మేనేజ్మెంట్ ని మరింత ట్రాన్స్పరెంట్ గా, మరింత అకౌంటబుల్ గా, ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో చట్టము న్యాయం జరుగుతుందో అదే పద్ధతిలో కూడా ఈ యొక్క ముస్లిం వక్ఫ్ ప్రాపర్టీలను కూడా మేనేజ్మెంట్ చేయాలి, ట్రాన్స్పరెంట్ ఉండాలి, డిజిటలైజేషన్ చేయాలి. మీకు ఇప్పుడు ధరణి లేకపోతే భూమాత ఇవన్నీ తీసుకొస్తున్నారు కదా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది అదే, నీ దగ్గర ప్రాపర్టీ డిజిటలైజ్ చేయండి, నీ తర్వాత ఏ ప్రాపర్టీ ఎవరి చేతిలో ఉంది, ఏ ప్రాపర్టీ నువ్వు ఎవరికి రెంట్కి ఇచ్చావు, ఏ ప్రాపర్టీ ఏ సంస్థకి ఇచ్చావు. అదే విధంగా ముస్లింలలో కూడా వక్ఫ్ బోర్డులో కేవలం షియా సున్నీలు తప్పితే ముస్లింలలో ఉన్న వెనకబడిన ముస్లింలు కావచ్చు, బొహరాజు కావచ్చు, ఇంకా అనేక వెనకబడిన ముస్లిం తరగతుల్ని, మైనార్టీల్ని ఇందులోకి ఎందుకు చేర్చడం లేదు? మరి వాళ్ళు ముస్లింలే, వాళ్ళు కూడా ఈ యొక్క వక్ఫ్కి దానాలు ఇచ్చారు. అదే విధంగా వక్ఫ్ దానాలు ఇచ్చిన వాళ్ళు కేవలం ముస్లింలే కాదు, ముస్లింేతరులు కూడా ఇచ్చారు. ఈ విధమైన చట్టం మరి అటుపక్క ముస్లిం దేశాలు ఉన్నాయి కదా, అక్కడ ఏమన్నా ఇదేదైనా స్పెషల్ గా మైనారిటీస్కి, అక్కడ హిందువులకు కానీ, లేదంటే అక్కడ ఏదన్నా వేరే మైనారిటీ మతస్థులకు ఉందా? మరి నీ పాకిస్తాన్ లో ఉందా, నీ బంగ్లాదేశ్ లో ఉందా? అక్కడ లేదే. ఇక్కడికి వచ్చేసరికల్లా మీకు మైనారిటీ సపరేట్ సంస్థ కావాలి, అది రాజ్యాంగ అతీతము, వాళ్ళు ఈ యొక్క హైకోర్టు సుప్రీం సంబంధం లేదు, వాళ్ళు ఏం చెప్తే అది బై యూజర్, ఇది నాది అంటే నాదే, నీదే నువ్వు నిరూపించుకోవాలా, ఇది నాది అంటే అంతే, కబ్జా అనమాట. ఇది వచ్చేసి నేను ఇక్కడికి వచ్చి ఒక జెండా పాతేస్తే నాదే, అది వక్ఫ్ బోర్డు చెప్తుంది, అది చెల్లదు, ఇది అటవిక న్యాయం కాదు, నువ్వు కూడా ప్రూవ్ చేసుకోవాలి. అసలు ముస్లింలు ఈ దేశంలోకి వచ్చింది 7వ శతాబ్దంలో. ద్వారకా అంటే శ్రీకృష్ణుడి జన్మస్థలం ఎన్ని వేల సంవత్సరాల క్రితం అది కూడా మాదే అని చెప్పి వక్ఫ్ బోర్డు అంటుంది. ఇది ఎంతవరకు న్యాయం? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రాపర్టీస్ అన్ని? మీరు వచ్చి ఇక్కడ సంపాదించి కొనుక్కొని బతికారా? ఇక్కడ ఈ దేశం మీద దండెత్తి ఈ దేశంలో ఉన్న ప్రజల ప్రాణాలు కొల్లగొట్టి ఆక్యుపేషన్ ల్యాండ్స్ ఇవన్నీ మీరు సంపాదించిన ల్యాండ్స్ కావు. మీరు అనేక దుర్మార్గాలు,
అనేక యుద్ధాలు రక్తపాతం చిందించి కబ్జా చేశారు ఈ దేశాన్ని ముస్లిం పాలకులు చేసి ఈ రోజున ఆ ల్యాండ్ మళ్ళా మేము వక్ఫ్ ఇచ్చామని చెప్తున్నారు. అఫీషియల్ గా మీ దగ్గర ఏమైనా రికార్డు ఉంటే సంతోషం. ఖచ్చితంగా ఈ రోజు ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం కూడా అదే చెప్తుంది, నువ్వు ప్రూవ్ చేసుకో. సింపుల్ గా ఇది నాది అంటే ఇక్కడ ఖర్చు వేస్తే నాది కాదు, ఇది అటవిక రాజ్యం కాదు. దీంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంట్ జరగాలి, ఆడిట్ జరగాలి. ప్రతి చిన్న సంస్థ ఏదైనా సరే ఈ రోజున ఒక దేవాలయానికి 10 మంది వస్తే 4 రూపాయలు డబ్బులు రాగానే దేవాదాయ శాఖకు వచ్చి ఎండోమెంట్ కంట్రోల్ తీసుకుంటుంది. అంటే హిందూ దేశంలో హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి లేదు. ఓకే సార్ మీరు చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే ఇక్కడ కలెక్టర్ ని లేకపోతే ఇంకొకరిని నియమించడం అనేది జరిగింది ఈ బోర్డులో. అట్లాంటిది అంటే మా మతస్థులే ఉండాలి, కలెక్టర్ అనే టైమే రేపు హిందూ రావచ్చు, క్రిస్టియన్ రావచ్చు, ఇంకెవరో రావచ్చు, మేము దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? మీ దేవాదాయ శాఖలో మా ముస్లిం అయితే అంటే ముస్లిం